నాయనా, ఈ లోకంలో నిత్యం ఈశ్వరుడు కొలువై ఉండే ఒకే ఒక్క పట్టణం ఉన్నది. సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి, పూర్తిగా శివతత్వంతో నిండి ఉన్న పట్టణం అని అర్థం. దీనికి ఒక ఆయన అర్థం చెప్తూ సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి అంటే బోల్డ్ డబ్బులు ఉండవని చెబుతున్నాడు. సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి అంటే అదే, ఈశ్వరుడికి నిలయమైన, పూర్తిగా శివుడు నిత్యం ఉండే ఊరు అదే. శివుడు అన్ని చోట్ల సంపూర్ణ మహిమతో ఉండడు, అక్కడ మాత్రమే తన సకల వైభవాన్ని చూపిస్తాడు. ఎప్పుడు విడిచిపెట్టకుండా మహామహిమతో ఈశ్వరుడు అక్కడ ఉంటాడు. ఈ విధంగా సర్వకాల సర్వావస్థలలో నిత్యం ఈశ్వరుడికి నిలయమైన స్థానం ఒక్క కాశీ. అది సప్త సముద్రాలతో కూడిన ఈ భూమండలంలో ఒకే ఒక్క చోట ఉన్నది, అదే గంగా నదీ తీరంలో ఉన్న పట్టణం. ఇంత భూమండలంలో, ఇన్ని సముద్రాలతో కూడిన భూమండలంలో ఈశ్వర నిలయం ఒక్క కాశీ మాత్రమే అన్నాడు. అక్కడికి వెడితే కృతపాపుండైన, చెయ్యబడిన పాపం కలిగిన వాడు అంటే మహాపాపాత్ముడైన ఈశ్వర నిలయమైన కాశీకి వెడితే అక్కడ ప్రాణం పోయేటప్పుడు వాడికి యముడి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న గంటా శబ్దం వినబడదు. అంటే అర్థమైందా మీకు? కాశీలో చచ్చేవాడికి యముడి భయం లేదు. యముడి వాహనం ఎప్పుడు వస్తుంది? యముడు వస్తే. యముడు ఎప్పుడు వస్తాడు? మనం పాపాత్ములం అయితే. కాశీలో ఎంత పాపాత్ముడైనా చచ్చిపోతే యమ వాహనము యొక్క మెడలో ఉన్న గంట వినబడదనగా వాడు మోక్షం పొంది శివుడి దగ్గరికి పోతే ఇంకా యముడి భయం ఎందుకు ఉంటుంది? అందుకని ఎంత పాపాత్ముడైనా సరే వెళ్ళాలి కాశీ, అక్కడ శరీరం విడిచిపెట్టండి. ఈయనేమో ప్రాణం పోయేలోపు కాశీ వెళ్ళండి అన్నాడు వ్యాసుడు. ఆయన ఉన్నాడు ప్రాణం పోయేలోపు కాశీ వెళ్ళడం కాదురా, ఎంత పాపాత్ముడైనా అక్కడికి పోతే అసలు వాడికి ప్రాణమే పోదు. పోవడం అంటే కాశీలో ఉన్నవాడికి కైలాసానికి పోతాడరా, వాడు యముడి వాహనం యొక్క శబ్దం వినడు అన్నాడు ఆయన. ఇద్దరూ కూడా రెండు కోణాల్లో చెప్పారు. కాబట్టి ఏ పరిస్థితుల్లో అయినా చిట్ట చివరికి కాశీ వెళ్ళవలసిందే. వెళ్ళడానికి ఉత్తమమైన మార్గం ఏమిటని చెప్పాం? కాశీ కాశీ కాశీ, నే కాశీ పెడతాను, కాశీలో ఉంటాను, అక్కడే ఉంటాను, కాశీ పెడతాను, కాశీలోనే ఉంటాను. రోజు ఇంటికి వెళ్ళగానే భార్యామణిని కాఫీ అడగాలనుకోండి, కాశీ అని అడగండి, పుణ్యం. ఆ రకంగా దిక్కుమాలిందానా కాఫీ అనకండి. అలాగే ఆవిడ కూడా భర్త గారిని ఏదో నగ కొనమంది, పెళ్ళి ఇది 10 ఏళ్ళు, ఇది ఒక్క నగ తేలేదురా దరిద్రుడా అనకుండా కాశీ అంటే నెక్లెస్ అనమాట. ఆయన కేసి తిరిగి కాశీ అనండి, అన్నిటికీ కాశీయేక. బూడిద గుమ్మడికాయతో చేసిన హల్వా తినాలనుంది, కాశీ అనండి. దబ్బకాయ పచ్చడనండి, కాశీ అనండి. ఇలా మీకు ఏదనిపిస్తుంది కాశీ కాశీ. ఇక సర్వకాల సర్వావస్థల్లో కాశీ 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 అంటే కలుష పిసితంబు మెసవు రాకాశి కాశీ గనక కైవల్య కళ్యాణాన్ని పొంది తీరుతాం. అందువల్ల కాశీ 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 అని కుమారస్వామి లోపాముద్ర వల్లభుడు అగస్త్యునికి చెప్పాడు. అత్యద్భుతమైన ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ చెబుతున్నప్పుడు నిజంగా ఇప్పుడు కాశీలో ఉన్నట్టు అనిపించింది నాకు. మళ్ళీ అయ్యింది అనిపించగానే యథాస్థానంలోకి వచ్చేసాం. పెద్ద సమస్య. నాకు ఒక లక్షణం